దేవుడు ఈ యొక్క ప్రాంతకాలం యొక్క సందేశాన్ని దేవుడు మీతో మాట్లాడుతున్న మాటని బట్టి దేవుడు చెప్తున్న ప్రకారంగా విజయంలో నడవండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఏంటిదంటే విజయంలో నడువు. దేవుడు లేదా ఈరోజు మనందరికీ చెప్పే మాటని లేదా మనమందరము మన జీవితంలో లేదా విజయంలో నడవాలి మనము. ఎందుకంటే దేవుడు తన యొక్క వాక్య ప్రకారంగా మనతోటి మాట్లాడుతున్నప్పుడు 1 కొరింథీ 15:57 ఆయనను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాటని లేదా మనతో మాట్లాడుతున్న ఈ మాట మనం చూసినట్టయితే ఆయనను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనకు అన్ని విషయాలల్లో లేదా మనకు దేవుడు జయమే ఇవ్వగలుగుతున్నాడు. మనకు చాలాసార్లు ఏమనుకుంటుంటామంటే నా జీవితంలో లేదా నేను ఎప్పుడు ఈ ఓటమి ఎందుకు చూస్తున్నానని. నువ్వు నీ జీవితంలో ఇప్పటి వరకు లేదా అనేకమైన విషయాలలో నువ్వు చూసినట్టు అయితే నువ్వు నీ జీవితంలో ఓటమే కలిగేది, ఓటమి అనుకున్నావు నువ్వు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావు, నీ ప్రార్థన ద్వారా నీకున్న విశ్వాసము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితంలో యేసుక్రీస్తు నామంలో విజయాన్ని కలుగచేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు లేదా నీ జీవితంలో చాలాసార్లు నువ్వు జీవితంలో నువ్వు చూసావు ఇప్పటి వరకు నువ్వేది కూడా నువ్వు ప్రారంభించినప్పుడు లేదా నువ్వు అప్పుడు ఓటమే కలిగింది నీ జీవితంలో. నువ్వేది కూడా అనుకుంటున్నావు నీ మనసులో ఇది లేదా నేను చెయ్యాలని అనుకుంటున్నావు, కానీ అది నువ్వు కాలేకపోతుంది. ఈ రోజులో దేవుడు అంటున్నాడు నీ మనసులో నువ్వు అనుకున్నావు, నీ హృదయంలో నువ్వేది అనుకున్నావు కదా దాని ద్వారా కూడా యేసుక్రీస్తు నామంలో నీకు విజయం ఇవ్వబోతున్నాడు దేవుడు. నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు చూసినట్టు అవుతే లేదా నీ జీవితంలో అనేకమైన సమస్యలు, నువ్వు సమస్యలల్లా లేదా నువ్వు ఉండిపోతున్నప్పుడు, ఈ సమస్యలు నిన్ను వేధిస్తున్నప్పుడు, ఈ సమస్యలు నిన్ను బాధ పెడుతున్నప్పుడు లేదా ఇక నా జీవితము లేదా ఇక్కడికే లేదా అయిపోయిందని నువ్వు అనుకున్నావు నువ్వు చాలాసార్లు. ఎందుకంటే సమస్యలు లేదా నీ జీవితంలో ఒకటి వెనుక ఒకటి వచ్చినప్పుడు అది నిన్ను ఆ సమస్యలల్లో నువ్వు ఉండిపోతున్నప్పుడు నువ్వు చాలా సందర్భంలో నీ హృదయంలో నువ్వు బాధపడుతూ నువ్వు వేధింపబడుతూ ఇక నా జీవితము ఇక్కడనే నేను ముగించుకుంటానని నువ్వు అనుకుంటున్న నిన్ను దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఏంటిదంటే ఆయన నామంలో నీకు ఎల్లప్పుడూ విజయము కలగబోతుంది. హల్లెలూయా. ఆయన నామంలో నీకు ఎల్లప్పుడూ విజయమే కలగబోతుంది. నువ్వే సమస్యలు అయితే ఉన్నావు, నీకు ఏదైతే నిన్ను వేధిస్తుంది ఆ వేదనలో ఆ సమస్యలల్లా లేదా నీకు యేసుక్రీస్తు నామంలో నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుని మాట లేదా మనము లేదా చూస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇబ్రీలకు రాసిన పత్రిక 13:5 మనం ఒకసారి చూసినట్లయితే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎడబాయను. దేవుడు అంటున్నాడు నీకు ఏ మాటకు నీకు లేదా విడువడు ఎడబాయడు. అంటే దేవుడు మాట ఇస్తున్నాడు నీతోటి, నేను నిన్ను విడువను ఎడబాయను, నీకు ఎల్లప్పుడు నీతో ఉండి నీకు జయమిచ్చే దేవుని నేనే. హల్లెలూయా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను. నిన్ను ఏ మాటకు విడువను ఎడబాయను. హల్లెలూయా. దేవుని మాట చెప్తున్న ప్రకారంగా నిన్ను దేవుడు ఎప్పుడు కూడా విడువడు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు ఎవరు ఈ లోకంలో నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, నీతో ఎవరు ఉన్నా లేకపోయినా, నీవున్న బాధలల్లా, నువ్వున్న సమస్యలల్లా, నీవున్న కష్టాలల్లా నాకు ఎవరు సహాయం చేస్తలేరు, నాకు ఎవరు తోడుగా లేరు, నాకు ఎవరు ఆదుకుంటలేరు అని లేదా నువ్వు చాలా సందర్భంలో లేదా నువ్వు
నీది నువ్వు మనసులో లేదా నువ్వు బాధపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు విడువను అని అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాట లేదా నీతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ఈ ఉదయకాలంలో, ఈ ప్రాంత కాలంలో దేవుడు ఈ ఉదయకాలంలో నీతో మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే, దేవుడు నువ్వే సమస్యలో కూడా ఉన్నా, నువ్వే బాధలలో కూడా ఉన్నా, నువ్వే వేదనలో కూడా ఉన్నా, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన జీవితంలో లేదా మనము కొన్ని పరిస్థితులలో మనకున్న సమస్యలు మనకు వేధిస్తుంటవి, మనని బాధ పెడుతుంటవి. మన జీవితంలో లేదా అనుకోని సమస్యలు కూడా మన జీవితంలోనికి వచ్చి లేదా అవి మనని బాధ పెడుతున్నప్పుడు అప్పుడు మనకి ఎవ్వరు కూడా ఉండరు. చాలా సందర్భంలో మనకు అనిపిస్తుంది, నాకు ఎవ్వరు, నేను ఈ సమస్యలలో ఉన్నాను, ఈ బాధలలో ఉన్నాను కదా, ఈ బాధలలో నన్ను ఎవ్వరు ఆదుకుంటలేరు, నాకు ఎవరు సహాయం చేస్తలేరు అని లేదా అనిపిస్తుంది. కానీ నీకు ఎవ్వరు సహాయం చేసినా చెయ్యకున్నా నీకు సహాయము చేసేవాడు ఎవరున్నారని అంటే, నీ తోడున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నువ్వు రోగంలో లేదా బాధపడుతున్నావు, నీకు రోగం అన్నది లేదా నిన్ను వేధిస్తున్నప్పుడు, ఆ రోగాలల్లో లేదా ఉంటున్నప్పుడు లేదా నీవే లేదా నీ హృదయంలో కుంగిపోతున్నప్పుడు, నువ్వు వేధింపబడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఏంటిదంటే, నీకు ఆ రోగము పైన నీకు జయమిచ్చే దేవుని నేనే. హల్లెలూయా. నీకు రోగము పైన నేను నీకు జయమిస్తున్నాను. నీకు రోగము లేదా నీ పైన జయము పొందది కానీ నేను నీకు ఆ రోగము పైన నీకు జయమిస్తున్నాను. రోగం ఓడిపోతుంది, నువ్వు జయము పొందుకోబోతున్నావు అని అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో కొన్ని రోగాలు వచ్చినప్పుడు లేదా ఆ రోగాలల్లో లేదా మనుషుడు లేదా వేధింపబడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు అప్పుడు ఆ మనుషునికి ఇలా చాలా వేదన కలుగుతుంటుంది. కానీ అప్పుడు లేదా మనుషుడు అంటాడు, నాకు ఎవ్వరూ లేరు, ఎవ్వరూ సహాయం చేయలేరు, ఈ రోగాలు ఎందుకు నన్ను ఈ విధంగా వేధిస్తున్నాయని. కానీ నువ్వెప్పుడైతే ఒక విశ్వాసముతోటి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఒక విశ్వాసముతోటి ఆయన పైన నువ్వు ఆనుకొని నువ్వు ప్రార్థించిన వేళల నీ ప్రార్థన దేవుడు విని నీ ప్రార్థన ద్వారా నీకున్న సమస్త రోగాల నుండి నిన్ను విడిపించి ఆ రోగాలలో నిన్ను జయము కలగ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే చాలా సందర్భంలో మనం కొన్ని లేదా ఆత్మల చేత లేదా మనము వేధింపబడుతుంటాము. మనము కొన్ని దుష్టాత్మల చేత లేదా మన జీవితంలో లేదా వేధింపబడుతుంటారు. దేవుని మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొందరు లేదా కొన్ని ఆత్మల చేత వేధింపబడుతున్నప్పుడు ఆత్మలు ఆఖరికి లేదా వారి జీవితంలో వారి మనసులు అనుకునే స్థితికి వచ్చేస్తుంది. ఏంటిదంటే లేదా వాళ్ళు ఇక నా జీవితం ఇప్పుడు నేను ముగించబోతున్నాను, ఇక నాకు ఇక జీవితం చాలు అని అనుకుంటుంటారు చాలాసార్లు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు జీవితము నువ్వు చాలు కాదు, నీకు ఏ ఆత్మ నిన్ను వేధిస్తుంది ఆ ఆత్మ పైన నేను నీకు జయం ఇవ్వబోతున్నాను, ఆత్మ పైన నేను నీకు జయం ఇస్తున్నాను. నీకు ఏదైతే నీకు ఈ రోజు వరకు నిన్ను వేధించింది, నిన్ను బాధ పెట్టింది, దానిపైన నేను యేసుక్రీస్తు నామంలో నీకు జయం ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నీకు అప్పులున్నా కూడా లేదా దేవుడు అంటున్నాడు, నువ్వు అప్పులల్లో లేదా నువ్వు బాధపడుతున్నావా, ఆ అప్పుల నుండి నీకు నేను విడిపిస్తాను. అప్పు సమస్యలో నుండి నేను నీకు విడిపించి నీకు అప్పుల మీద నీకు లేదా జయము కలుగజేస్తూ ఈ రోజు నుండి లేదా నేను నీ జీవితంలో ఆనందాన్ని కలుగచేస్తున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకొరకు దేవుని మాట మనము కీర్తన 37:4 మనం చూసినట్టయితే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాని బట్టి నువ్వు సంతోషించు అంటే నువ్వు లేదా దేవుని లేదా నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు సంతోషించు. యేసు ప్రభు పైన నువ్వు విశ్వాసము పెడుతూ ఆయనకు నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు మనసులో నువ్వు సంతోషించు. ఇప్పటి వరకు నువ్వు దుఃఖపడ్డావు, నువ్వు బాధపడ్డావు, నువ్వు కన్నీరు కార్చావు. కానీ యేసుక్రీస్తు నామంలో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని బట్టి నువ్వు సంతోషించు. నీ హృదయంలో నీవు అనుకున్నవన్నీ యేసుక్రీస్తు నామంలో జరగబోతున్నవి.
నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో అది, లేదా నువ్వు ప్రార్థన రూపంగా దేవునికి నువ్వు ప్రార్థించిన వెడల ఆ ప్రార్థన దేవుడు విని నీ జీవితంలో నువ్వు అనుకునేవన్నీ నీ జీవితంలో చేయబోతున్నాడు. నీ జీవితంలో అవన్నీ కూడా చేయబోతున్నాడు బట్టి, లేదా దేవుడు అంటున్నాడు ఈరోజు నువ్వేది కూడా ఈ ఉదయకాలంలో, ఈ యొక్క ఉదయకాలంలో, ఈ ప్రాంత కాలంలో దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ఈ వర్తమానం వింటూ, లేదా నువ్వు ఈ వర్తమానము నీ జీవితంలో లేదా ఆశీర్వాదకరంగా లేదా మార్చబోతుంది. నువ్వు వింటున్న ఈ మాటలు నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబోతు. దేవుడు అంటున్నాడు నీ జీవితాన్ని యేసుక్రీస్తు నామంలో నీకు అన్ని విషయాలలో నీకు నేను విజయము కలగ చేయబోతున్నాను, విజయము కలుగ చేయబోతున్నాను. మనం ఇంకొక మాట చూసినట్టయితే కీర్తన 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అవన్నిటిలో నుండి, ఆపదలో నుండి నీకు దేవుడు ఏమంటున్నాడంటే విడిపించబోతున్నాను. నీకు కలుగుతున్న నీకు అనేకమైన వేదన నీకు వచ్చినప్పుడు కూడా దేవుడు చెప్తున్న ప్రకారంగా నువ్వే దాంట్లో కూడా నువ్వు వేధింపబడుతున్నావు, ఏ బాధలలో ఉన్నావు, నువ్వు ఏ సమస్యలలో ఉన్నావు, నువ్వే కష్టాలలో ఉన్నావు, నువ్వు ఏ విధంగా అయితే నువ్వు రోజు నీ హృదయంలో నువ్వు నీవే కుమిలిపోతున్నావు, దేవుడు అంటున్నాడు దాని నుండి నీకు యేసుక్రీస్తు నామంలో విడిపించబోతున్నాను. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3:21 మనం చూసినట్టయితే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. దేవుడు అంటూ నేను జయించి, యేసుక్రీస్తు వారు కూడా లేదా జయించాడు, మరణము పైన విజయము పొందాడు. అందుకొరకే మరణమా నీ విజయము ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణపు యొక్క ముళ్ళుని విర్రగొట్టాడు అని మరణము పైన జయించి యేసుక్రీస్తు వారు ఈరోజు పరలోకంలో తన తండ్రితో పాటు కూర్చున్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క దేవుని బిడ్డతో దేవుడు అంటున్నాడు నువ్వు విశ్వాసముతో వస్తూ నువ్వు దేవునికి ప్రార్థించిన వేళ నువ్వు నమ్మిన నీ నమ్మకము ద్వారా నువ్వెప్పుడైతే నువ్వు ఇవన్నిటిపైన విజయము పొంది నీవు కూడా నా దగ్గరకు వచ్చి ఉండని అంటున్నాడు అతను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా నేను అన్నిటిపైన విజయం పొంది, లేదా నేను తండ్రి కుడి పార్శ్వము పైన నేను కూర్చున్నాను, తండ్రి దగ్గర నేను కూర్చున్నాను, నీవు కూడా లేదా ప్రతి విషయంలల్లా అపవాది నిన్ను వేధిస్తున్న రోగాలల్లో ఉండని, నీకు అప్పు సమస్యలలో ఉండని, నీకు మనుషుడు వేధిస్తున్న వేదనలలో ఉండని, నీకు అన్నిటిపైన నేను నీకు జయం ఇవ్వబోతున్నాను. అవన్నిటిపైన నువ్వు జయము పొంది నీవు కూడా నా రాజ్యంలో ఉండ అంటున్నాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకొరకే మనము దేవుని దగ్గరకు వచ్చి మనము దేవుని నామ మహిమార్థము దేవుని దగ్గర మనం విశ్వాసముతో వచ్చాము, విశ్వాసముతోటి మనం ప్రార్థన చేస్తున్నాము. ఈ ఉదయ కాలంలో, ఈ ప్రాంత కాలంలో మనము దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు మనమందరము కూడా ఒక విశ్వాసముతో వచ్చాము. నువ్వు కూడా దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఒక నమ్మకము, దేవుని మీద ఒక నమ్మకముతో వచ్చాను, ఒక విశ్వాసముతో వచ్చి నువ్వు దేవుని దగ్గర నువ్వు ప్రార్థిస్తున్నావు. కానీ ఫిలిప్పీ రాసిన పత్రిక 1:6 మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించిన నీ రూఢిగా నమ్ముచున్నాను. నేను నమ్ముచున్నాను. ఏదైతే మీరు ఆరంభించారు అంటే మీరు ఒక విశ్వాసముతోటి దేవుని దగ్గరకు వచ్చారు కదా, మీరు ఆ విశ్వాసం అన్నది యేసుక్రీస్తు వారి యొక్క చివరి దినము వరకు మీరు ఉంటారని ఒక నమ్మకము. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆరంభించావు కానీ నువ్వు ఎప్పుడు చివరి దినం వరకు కూడా నువ్వు దాన్ని నువ్వు కొనసాగించు. నువ్వు విశ్వాసముతో నువ్వు ప్రార్థించావు, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఒక విశ్వాసముతో ప్రార్థన చేసావు బట్టి ఆ ప్రార్థనను ప్రతిరోజు నువ్వు చేసుకుంటూ వెళ్తే నీ ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు విశ్వాసముతోటి దేవుని మందిరానికి వస్తున్నావు, ఆ విశ్వాసముతో వచ్చిన విశ్వాసములో నువ్వు చివరి యేసుక్రీస్తు వారి చివరి దినము వరకు కూడా నువ్వు దేవుని మందిరానికి వస్తూ నువ్వు దేవునికి నమ్ముకొని దేవుని పైన నువ్వు ఆనుకొని ఉన్న వెడల దేవుడు అంటున్నాడు నేను నీకు అన్ని విషయాలలో విజయం ఇచ్చి నేను నిన్ను ఈరోజు ఆశీర్వదించబోతున్నాను.
నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు చూడలేని ప్రతి ఆశీర్వాదము అది యేసుక్రీస్తు నామంలో నువ్వు చూడబోతున్నావు. ఇప్పటి వరకు నీ జీవితంలో నా దగ్గర ఆశీర్వాదాలు లేవు, నేను ఆశీర్వాదం ఇప్పటి వరకు ఎట్లుంటుందో చూడలేనని నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు ఇప్పటి వరకు నువ్వు శ్రమలని జీవితంలో చూశావు, నువ్వు ఇప్పటి వరకు వేదనలు చూశావు, నువ్వు దుఃఖము చూశావు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీ శ్రమలని, నీ దుఃఖాన్ని, నీ వేదనని, నీ బాధలను అన్ని నేను యేసుక్రీస్తు నామంలో తొలగించి నేను ఈ రోజు నుండి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. ఈ రోజు నుండి నేను ఆశీర్వదించబోతున్నాను. నువ్వు ఇప్పటి నుండి నువ్వు చూడబోతున్నవి ఏంటిదంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు. నువ్వు దేవుని మందిరానికి వచ్చిన దేవుని బిడ్డ, విశ్వాసముతో నన్ను సంగమ, దేవుడు అంటున్నాడు నీ జీవితంలో ఆశీర్వాదాలు చూడబోతున్నావు. దేవునికి నమ్మకముగా ఉంటూ నువ్వు ఏ విధంగా ఈ విశ్వాసం, ఈ నమ్మకాన్ని నువ్వు జీవితంలో నువ్వు ఆరంభించావు, అది యేసుక్రీస్తు వారి యొక్క చివరి దినము వరకు ఆ విశ్వాసం నుండి అధికమైన విశ్వాసంలోనికి నువ్వు నడిపించబడుతూ నీకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి అన్ని విషయాలలో దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. మనం లేచి నిలబడి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. మనమందరం ఈ వర్తమానం బట్టి ప్రార్థన చేద్దామని. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మా మంచి తండ్రి నీకు స్తోత్రములు. సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రములు. వర్తమానం విన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయ కాలంలో, ఈ ప్రాంత కాలంలో ప్రభువా, నీ మందిరానికి వచ్చి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను గణపరుస్తూ ప్రభువా నైనా ఈ విన్న వర్తమానము బట్టి నీకు మహిమ కలుగును గాక. వర్తమానము ద్వారా, నువ్వు చెప్పిన వాక్యము ద్వారా ప్రభువా నీ బిడ్డల జీవితంలో ఉన్న యొక్క సమస్యలు, బాధలు, కష్టాలు, వేదన అవి యేసుక్రీస్తు నామంలో ఈరోజు తొలగించబడి ప్రభువా అన్నిటిపైన విజయము కలుగచేస్తూ, ప్రతి విషయంలో విజయము కలుగచేస్తూ, విజయములైన చూడలేని నీ బిడ్డలందరికీ ఈ రోజు నుండి యేసుక్రీస్తు నామంలో విజయము కలుగునుగాక. ఇప్పటి వరకు ప్రభువా వారి జీవితంలో వారు అన్ని విషయాలలో ఓటమి చూశారు, కానీ నీ దగ్గరికి విశ్వాసముతో వచ్చారు ప్రభా, నమ్మకముతో నీ దగ్గరకు వచ్చారు యేసయ్య. అయా ఈ ఉదయ కాలంలో ప్రభువా నైనా నీకు విశ్వాసముతో వారు కన్నీరు విడుస్తూ ప్రభువా నిన్ను వారు ప్రార్థన చేస్తున్న ఈ బిడ్డలని జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు నామంలో ప్రభువా వారికి ప్రతి విషయంలో రోగము పైన విజయము కలుగుతూ, బాధల పైన విజయము కలుగుతూ, అప్పువాది పైన విజయం కలుగుతూ ప్రభువా, అప్పు సమస్యల పైన విజయము కలుగుతూ ప్రభువా అయ్యా విజయం ఇచ్చే దేవుడా నీకు వందనాలు, నీకు స్తోత్ర. విజయం ఇచ్చే తండ్రి నీకు స్తోత్రములు తెలియచేస్తూ ఈ రోజు వరకు ప్రభు కష్టాలే చూశారు ప్రభు, నీ బిడ్డలు కష్టాలే చూశారు అయ్యా. వారు అంటున్నారు ప్రభు మేము ఇప్పటి వరకు అనేకమైన కష్టాలే చూశామని. అయ్యా ఈ మందిరంకి వస్తున్న వారందరూ ప్రభు అయ్యా వారు కన్నీరు విడుస్తూ ప్రభు అయ్యా మేము మా జీవితంలో మేము కష్టాలు చూశాము కానీ దేవా నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభు ఈ ఉదయ కాలంలో నీ బిడ్డలతో మాట్లాడి నీ వర్తమానము ప్రకారంగా ప్రభు వారి జీవితము యేసుక్రీస్తు నామంలో వారున్న బాధని ప్రభు, వారున్న కష్టాలని ప్రభు, వారున్న వేదని తొలగించి ప్రభు యేసుక్రీస్తు నామంలో వారిని ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు, ఆశీర్వదించే యేసయ్య నువ్వు ఆశీర్వదించు ప్రభు. అయ్యా దేవా నువ్వు అన్ని విషయంలో ఆశీర్వాదం. పెళ్లి కాని బిడ్డలకు ప్రభు యేసుక్రీస్తు నామంలో మంచి సంబంధాలు వచ్చి ప్రభు జతపరిచి ప్రభు వారికి పెళ్లి అన్న ద్వారము తెరిచి యేసుక్రీస్తు నామంలో వారికి ప్రభు పెళ్లి అన్న ఆశీర్వాదము వారి జీవితంలో కలుగునుగాక ప్రభు. గర్భం లేక బాధపడుతున్న స్త్రీలను యేసుక్రీస్తు నామంలో జ్ఞాపకం చేసుకొని ఇప్పుడే ప్రభు గర్భము పైన ఉన్న శాపాన్ని నేను కొట్టివేస్తూ యేసుక్రీస్తు నామంలో గర్భము తెరవబడే ప్రభు ఆశీర్వాదకరంగా మార్చబడునుగా. తండ్రి నీ బిడ్డలని జ్ఞాపకం చేసి అనేకమైన రోగముల చేత ప్రభు బాధపడుతున్నా, శరీరంలో రోగాలు ప్రభు వేధిస్తూనే వారిని ప్రభు తండ్రి ఆ వేదన తట్టుకోలేక ప్రభు ఈ జీవితం వద్దు అని ప్రభు వారు అంటున్నారు. అలాంటి వారిని గుర్తు చేసుకో ప్రభు, గుర్తు చేసుకో ప్రభు. వద్దు అంటున్నారు ప్రభు, ఆ రోగాల చేత బాధపడుతున్నారు, అపవాది వారిని రోగాల చేత ప్రభు వేధిస్తుంది ప్రభు. ఇప్పుడే నువ్వు చెప్పిన మాట ప్రకారం యేసుక్రీస్తు నామములో ప్రభు
ప్రతి రోగము స్వస్థత కలుగునుగాక. యేసుక్రీస్తు నామంలో ప్రతి రోగము, ప్రతి శరీరాన్ని విడిచి వెళ్ళిపోమ్మని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే ప్రభువా యేసుక్రీస్తు నామంలో నేను గద్దిస్తున్నాను ప్రభువా. నీ గాయపడిన హస్తము ప్రభువా, అయ్యా ప్రతి బిడ్డని ప్రభువా నైనా తాకుతున్నప్పుడు, నీ గాయపడిన హస్తము ప్రతి బిడ్డని తాకుతున్నప్పుడు ప్రభువా, అయ్యా స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక ప్రభువా, స్వస్థత కలుగునుగాక ప్రభువా, ఇప్పుడు స్వస్థత కలుగునుగాక ప్రభువా. చెడ్డాత్మల చేత పీడించబడుతున్నవారు, చెడ్డ వ్యసనాల చేత పీడించబడుతున్నవారు, అయా చెడ్డ వ్యసనాల చేత పీడించబడుతున్న వారందరికీ యేసు నామంలో విడుదల కలుగునుగాక. ప్రతి చెడ్డది వ్యసనం యేసు నామంలో విడిచి వెళ్ళిపోతు ప్రభు, విడిచి వెళ్ళిపోతు ప్రభు. దయ్యమును యేసు నామంలో విడిచి వెళ్ళిపోమని ప్రభు నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో నేను ప్రతి చెడ్డది విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాను. యేసు నామంలో విడుదల కలుగుతూ, విడుదల కలుగుతూ, విడుదల కలుగుతూ, ఓ నీ బిడ్డలకు విడుదల కలుగుతూ ప్రభా. ఈరోజు యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగుతూ ప్రభా. అపవాది ఆత్మలన్నీ యేసు నామంలో విడుదల కలుగుతూ ప్రభా, విడుదల కలుగుతూ ప్రభా, విడుదల యేసు నామంలో విడుదల, విడుదల ప్రభా, విడుదల ప్రభా, విడుదల ప్రభా, యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగుతూ నీ బలమైన అభిషేకము చేత ప్రభా అభిషేకిస్తూ ప్రభా. అయ్యా నువ్వు తాకుతున్నందుకు నీకు వందనాలు, నీ బిడ్డలని తాకుతున్నందుకు వందనాలు. అయ్యా నువ్వు ప్రభా కనికరించి చేయి చాపి నీ బిడ్డలని ముడుతున్నందుకు నీకు వందనాలు ప్రభా, వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. నాయనా కుష్ఠరోగిని ముట్టిన దేవుడా, ఈ రోజు నైనా వేధింపబడుతున్న ప్రభా, రోగాల చేత బాధపడుతున్న వారందరికీ నువ్వు ముడుతున్నందుకు నీకు వందనాలు ప్రభా, వందనాలు ప్రభా, ముడుతున్నందుకు వందనాలు ప్రభా. మందిరంలో ఉన్న ప్రతి బిడ్డని ముడుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయ కాలంలో, ఈ ప్రాంత కాలంలో ఈ వర్తమానం విన్న వారందరినీ ముడుతున్నందుకు నీకు వందనాలు. యేసుక్రీస్తు నామంలో ప్రభా నైనా ముడుతున్నందుకు నీకు వందనాలు ప్రభా, తాకుతున్నందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభా. స్తోత్రములు ప్రభా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు ప్రభా. నీ బిడ్డలని ప్రభా అయ్యా ఈరోజు విశ్వాసముతో, ఆశతో అయ్యా నీ మందిరానికి వచ్చిన వారందరి జీవితాలను నువ్వు చేసిన అద్భుతాలని బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు చేసిన గొప్ప కార్యాలని బట్టి నీకు స్తోత్రాలు తెలుసు, నీ మహిమకరమైన కార్యాలను బట్టి నీకు వందనాలు, నీ స్తోత్రాలు. అయ్యా మేము తలలు వంచి ప్రభువా నీ అద్భుతకరమైన నామానికి మహిమపరుస్తూ అయ్యా మేము శిరస్సు వంచి నువ్వు గొప్ప దేవుడుగా ప్రభు మేమందరము నీ ముందు ప్రభు ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థనకు విన్నపం విని ఆలకిస్తూ మహిమపరుస్తూ, మహిమపరుస్తూ ప్రభు, మహిమపరుస్తూ ప్రభు. అయా ప్రభు సాగిలబడి మేము చేసిన ప్రార్థన ప్రభు, అయా మేము సాగిలబడి ప్రభు మేము చేసిన ప్రార్థన శిరస్సు వంచి నీ ముందు ప్రభు నీ పాద సన్నిధిలో మేము సాగిలబడి మేము చేసిన ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో నువ్వు విన్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలియచేస్తూ, స్తోత్రాలు తెలియచేస్తూ మహిమ ఘనత ప్రభావములు నీకే కలుగునుగాకని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.